బ్రాహ్మణ ధన్వంతరి జయంతి ఉత్సవాలు నెల్లూరులో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తాళ్లూరి రాము అధ్యక్షతన గాంధీ బొమ్మ సెంటర్ నుంచి టౌన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం టౌన్ హాల్లో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని వనభోజనాలు ఏర్పాటు చేశారు. నాయి బ్రాహ్మణ కులదైవం ధన్వంతరి ఉత్సవాలు నిర్వహించుకోవడం తమకు ఎంతో సంతోషంగా ఉందని పలువురు నాయి బ్రాహ్మణ పెద్దలు అన్నారు. ఈ కార్యక్రమంలో కిన్నెర మాలకొండయ్య, వినుకొండ వెంకటేశ్వర్లు, మోమిడి వెంకటేశ్వర్లు, హజరత్తయ్య, కోసూరు వెంకట సుధీర్, చెన్నుపల్లి వెంకట ప్రసాద్, బాలకోటయ్య, తంబి వీర రాఘవులు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ప్రపంచంలో మొట్టమొదటి వైద్యులు ధన్వంతరి గారు. ధన్వంతరి భగవాన్ ఆయన యొక్క ఈ వైద్యాన్ని ఏదైతే ఉందో మొట్టమొదటి వైద్యం చేసినటువంటి ఈ ప్రపంచ చరిత్రలో ఈ భూమి మీద మొట్టమొదటి వైద్యం చేసినటువంటి ధన్వంతరి భగవాన్లు. ఆయన నాయ బ్రాహ్మణటువంటి ఆరాధ్య దైవం. ఏదైతే ఈ వైద్యం ఏదైతే ఉందో ఆ వైద్యాన్ని కూడా మొట్టమొదటి నుంచి కూడా చేసేది నాయ బ్రాహ్మణులే. అటువంటి నాయ బ్రాహ్మణుల ఆరాధ్య దైవమైనటువంటి ధన్వంతరి భగవాన్ జయంతి ఉత్సవాలు ఈరోజు నెల్లూరు పురమందిరంలో అంగరంగ వైభవంగా నాయ బ్రాహ్మణులందరి పెద్దలందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. అదేవిధంగా కార్తీక మాసం సందర్భంగా కూడా కార్తీక మాస వనభోజనాలు కూడా ఇక్కడ టౌన్ హాల్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మెడికల్ క్యాంపు ఉచితంగా మెడికల్ క్యాంపు జయభారత్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉదయం నుంచి కూడా మెడికల్ క్యాంపు ప్రారంభం చేసి ఉన్నాము. అక్కడ అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు కూడా అందరికి కూడా ఉచితంగా చేస్తూ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఈరోజు ఈ ధన్వంతరి జయంతి మరి కార్తీక మాస వనభోజనాలు ఈరోజు నాయ బ్రాహ్మణులందరి ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసే దాంట్లో అందరం కూడా సమిష్టిగా ఈ విజయాన్ని చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి సాగించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నాయ బ్రాహ్మణులందరి కుటుంబాల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నా పేరు కిన్నెర మాలకొండయ్య, ధన్వంతరి కమిటీ ఉత్సవ కమిటీ సభ్యుల్ని. ఈరోజు 3వ తారీఖున అంగరంగ వైభవంగా ధన్వంతరి విష్ణుమూర్తి గారి పట్ట ఉత్సవాన్ని గాంధీ సెంటర్ నుంచి మేళతాళాలతోటి ఈరోజు బ్రహ్మాండంగా ఊరేగింపు జరిగింది. అయితే ఈ యొక్క ధన్వంతరి సభని అందరూ కూడా నాయ బ్రాహ్మణులందరూ కూడా ఆరాధనగా పూజిస్తున్నటువంటి పరిస్థితి. మనిషి ప్రాణం పోకుండా ఆయుర్వేద వనమూలికలతోటి కనిపెట్టినటువంటి ఆ యొక్క మహానుభావుడు ధన్వంతరి విష్ణుమూర్తి గారు. ఆ యొక్క విద్యని మొట్టమొదటగా ఈ భూమి మీద కనిపెట్టిన వాళ్ళ శిష్యులుగా కనిపెట్టిన వాళ్ళు నాయ బ్రాహ్మణులు. ఆనాడు ఇంగ్లీషు మందులు లేనప్పుడు నాయ బ్రాహ్మణులే అందరి ప్రాణాలని ఈ వనమూలికలతో కాపాడుతూ ఎంతో కాలంగా ప్రాణాలు కాపాడినటువంటి వైద్యులు నాయ బ్రాహ్మణులు. ఆ యొక్క విష్ణుమూర్తిని ఈ రోజు కూడా ధన్వంతరి అనే పేరు మీద ప్రతి ఒక్క జిల్లాలో కూడా నాయ బ్రాహ్మణులు ఒక దైవ సేవా కార్యక్రమాల్లాగా ఆయన ఒక దేవుడిగా పూజిస్తూ అందరూ కూడా ఎంతో భక్తితోటి ఒక కార్యక్రమాలు చేయడం. ఈ రోజు నెల్లూరులో కూడా తాళ్లూరు రాము గారి మొట్టమొదటిగా ఆయన కంకణం కట్టుకొని అందరిని కూడా ఒక చోట చేర్చి అందరితో సంప్రదించి మనం అందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా మనం అందరం కూడా ఈ ధన్వంతరి ఉత్సవాలని బ్రహ్మాండంగా జరుపుకోవాలనేటువంటి ఆలోచనతో ఆయన ముందుకొచ్చాడు. దానికి మేమందరం కూడా ఏకీభవించి అందరం కూడా ఈ రోజు మా పండుగలాగా మాకు దేవుళ్లాగా కొలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు అందులో భాగస్వాములుగా మేమందరం కూడా పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని మనం. వినుకొండ వెంకటేశ్వర్లు, నేను నాయ బ్రాహ్మణ ఎంప్లాయీస్ సొసైటీ సెక్రటరీ, జనరల్ సెక్రటరీని. మేము నాయ బ్రాహ్మణుల్లో ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, అట్నే క్షౌర వృత్తిదారుల ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, మంగళ వైద్య కళాకారుల ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, ఆర్ఎంపీ ఆయుర్వేద డాక్టర్ల ఆర్గనైజేషన్ ఒకటి ఉంది. ఇవన్నీ కూడా కలిపి ఈరోజు ధన్వంతరి జయంతి ఈనాడు టౌన్ హాల్లో మనం జరుపుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. ఈరోజు ధన్వంతరి అంటే ఆయుర్వేదానికి మూల పురుషుడు. నాయ బ్రాహ్మణులందరూ కూడా ఆయన్ని కులదైవంగా భావించి ఆయనకు ఎప్పుడు ఆయన్ని ధ్యానిస్తూ ఉంటారు. ఆయన వల్లనే
ఈ ఆయుర్వేదం అనేది బాగా డెవలప్ అయింది. ఈనాడు ఈ ఆయుర్వేదానికి మూల పురుషుడైనటువంటి ధన్వంతరి గారి జయంతి మనం జరుపుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. ఈ యొక్క కార్యక్రమాన్ని రాము, సుధీరు, ఇంకా వెంకటేశ్వర్లు, బాలకోటయ్య, ఇంకా బాలకొండయ్య వీళ్ళందరూ కూడా వాళ్ళ భుజాన్ని వేసుకొని దీన్ని ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొన్న 28వ తారీఖు కొన్ని అనివార్య కారణాల వల్ల వరదలు, తుఫాను కారణంగా నిలిపివేసి 3వ తారీఖు పెట్టుకున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం కావాలని ఆశిస్తున్నాను.